దేవునికి స్తోత్రం. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలమే మనమందరం కూడా మరొకసారి ప్రభు సన్నిధిని నిలిచి ప్రభు మాటలు ధ్యానం చేసేటువంటి ఈ చక్కని శ్రేష్టమైన భాగ్యమును దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి నిజంగా మనందరము కూడా కృతజ్ఞత వందనస్తులమై ఉన్నాము. ప్రియులరా, ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, రండి దేవుని వాక్యంలోనికి వెళ్ళి ప్రభు మాటలను మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము ప్రియులరా 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రియులరా, భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో తన కుటుంబము ఉండాలని, తన కుటుంబము ఆశీర్వదించబడాలని ఆయన ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాన నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న కుటుంబాలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకనే దావీదు అంటాడు, నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. నిజమే ప్రియులారా, ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఆ ధన్యత, ఆ భాగ్యం ఎంత గొప్పదో ఈ రోజున చాలామంది ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడటం లేదు. అనేకులు దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని కోల్పోతూ ఉన్నారు. కానీ భక్తుడైన దావీదు ఏమన్నాడంటే, దేవా, నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీ బిడ్డలు ఎక్కడుంటున్నారు? నీ భర్త ఎక్కడుంటున్నాడు? నీ భార్య ఎక్కడుంటుంది? నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటున్నారా? ఈరోజు నేను అంటాను, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో నిలవగలుగుతుందో ఆ కుటుంబాలను నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించునుగాక. ప్రియులరా, అటు కృపను దేవుడు నీకు అనుగ్రహించాలంటే ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని మనము సంపాదించుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, కొర్నేలి అనబడినటువంటి భక్తుడు ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ప్రియులరా, ఎల్లప్పుడూ ప్రజలకు ధర్మము చేస్తూ దేవునికి ప్రార్థన చేసేటువంటి భక్తుడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు అందుకే అతను విడిచిపెట్టలేదు, అతని కుటుంబాన్ని మర్చిపోలేదు. అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నదా? నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటుందా? ప్రియుల వాక్యం అంటుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడని వాక్యం చెబుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ దాసుడు నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా అని అంటున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు ఎందరికో లేని అవకాశాన్ని, గొప్పవారికి లేని భాగ్యాన్ని దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. ఇంత చక్కని ధన్యతను కలిగిన మనం ఆయన సన్నిధిలో నిలవగలిగితే మనకెంత మేలు. ఒకవేళ నీకు ధనం ఉన్నదని, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయని, మేడల మిద్దెలు ఉన్నాయని ఒకవేళ దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. ప్రియులారా, ఉద్యోగంలో బిజీ అయిపోయి కనీసం దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో గడిపేటువంటి కూడా అవకాశం లేకుండా నువ్వు బిజీగా తిరుగుతూ ఉన్నావేమో. ఈరోజు ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను, ఈ లోకంలో నీవేది కలిగి ఉన్నా దేవుని సన్నిధి కంటే ఎక్కువైనది ఏదీ లేదు. అందుకే ఈరోజు నీకున్నటువంటి ఉద్యోగ విషయంలో కావచ్చు, నీకున్న ధన విషయంలో కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, వాటి మీద నీ దృష్టి పెట్టుట కంటే దేవుని సన్నిధిని నిలిచి ఉండే విషయంలో నీవు శ్రద్ధ నిలిపినట్లయితే, నీవు ఆసక్తిని చూపినట్లయితే దేవుడు తప్పక నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో
ఒక ధనవంతుడు ఉన్నాడు. భూమి మీద తాను కలిగి ఉన్న ధనమును బట్టి ప్రియులారా గర్వించాడు. ఇష్టానుసారంగా తన మనసుకు నచ్చినట్లుగా బ్రతికాడు. ధనం ఎక్కువైనప్పుడు, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా కోరికలు కూడా విచ్చలవిడిగా కలుగుతాయి. అద్దుపద్దు లేనటువంటి జీవితాన్ని కలిగి జీవించాడు. తన మనసుకు నచ్చినట్లుగా జీవించాడు. దేవుని సన్నిధిని వెళ్ళలేదు, దేవుని మాటలు వినలేదు, ప్రభువుకు లోబడలేదు, తమ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. ప్రియులారా కొద్ది కాలం తర్వాత తాను మరణించవలసి వచ్చింది, చనిపోయాడు. అయితే భయంకరమైన వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. ఆ వేదనకరమైన స్థలంలో ఉండి కేకలు వేస్తూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును పంపయ్యా. ఎందుకు? నా నాలుకను చల్లార్చుటకు, ఒక్క చుక్క నీటి కొరకు కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజున ధనం ఉందని, ఆస్తిపాస్తులు ఉన్నాయని ఒకవేళ నువ్వు గర్విస్తూ ఉన్నావేమో. నేను అంటాను, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎవరు ధనవంతుడో తెలుసా? దేవుని సన్నిధిని నిలిచి ఉన్నవాడే ధనవంతుడు. ఆ ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు, పాతాళములో వేదన పడుతూ ఉన్నాడు. భయంకరమైన ఆ వేదన భరించలేక అల్లాడిపోతూ వచ్చాడు. అందుకే తన సహోదరుల కొరకు, తన కుటుంబం కొరకు వేడుకుంటున్నాడు. ఎవరైనా ఒకరు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించమంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నీలో ప్రాణం ఉన్నప్పుడే, నీలో ఆరోగ్యం ఉన్నప్పుడే ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభువు మాటలు విని ఆయనలో ఆనందించే కృప, ఆయనలో దీవించబడే కృప నువ్వు సంపాదించు. నిత్యమైన పరలోకాన్ని నువ్వు సంపాదించు. ఎందుకు నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు నీవు దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తావు? నిన్ను నీవే బాధపరుచుకోవద్దు. ఒక రోజున దేవుడిని యెహోవా యోనాకు ప్రత్యక్షమై అంటాడు, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి. నినివే పట్టణస్థులకు ఘోరమైనటువంటి శిక్ష కలగబోతుంది. ఆ ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు, వారికి నేను చెప్పే మాట చెప్పయ్యా అని చెప్పి దేవుడు యోనాను చెప్పి వెళ్ళమని చెప్తే యోనా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోవటం ప్రారంభించాడు. ఎక్కడి వరకు వెళ్తాం? ఎంత దూరమని వెళ్తాం? ఆకాశానికి వెళ్ళిన ఆయన అక్కడున్నాడు, భూలోకములో భూమి మీద ఆయన ఉన్నాడు, భూమి క్రింద ఆయన ఉన్నాడు, నేల క్రింద కూడా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఆయన లేని చోటు ఎక్కడుంది? కనుక మనం లేచుట, కూర్చునుట సమస్తము దేవునికి తెలుసు. యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోదాం అనుకున్నాడు. వెళ్ళి 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 పారిపోతూ ప్రయత్నాలు చేస్తూ చివరికి భయంకరమైన అపాయములు పడిపోయాడు. ఆయన సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలవు? ఈరోజు నేను అంటాను, ఆయన సన్నిధిని నిలిచి ఉంటే నీవెంత ధన్యుడవో, నీవెంత భాగ్యవంతుడవో. నీకు సమయం లేదేమో, బిజీగా ఉన్నావని సాకులు చెబుతున్నావా? ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చింది, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది, దేవుడు సజీవ లెక్కలో నిన్ను బ్రతికించింది. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో నీవు నిలబడి ఆయనను మహిమపరచాలని. కనుక ఈ రోజున నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త ఆరోగ్యవంతులకు ఆయుష్కాలాన్ని కలిగి సంతోషించాలంటే నేనంటాను, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని వింటున్న నీవు లేవగానే కొద్ది సమయం దేవునితో గడపగలవా? దేవుని సన్నిధిని కలిగి ప్రార్థన చేయగలవా? భక్తుడైన దావీదు కోరుకుంటున్నాడు, దేవా, నీ దాసుడనే నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, నిత్యము నీతో ఉండాలి ప్రభు, నన్ను ఆశీర్వదించని కోరుకుంటున్నాడు. ఈ రోజున దావీదు ఎలా కోరుకున్నాడు? ఆ కొర్నేలి శతాధిపతి అయినట్టు కొర్నేలి. ప్రియులారా, ఈరోజు ఎలాగైతే ఆశపడి దేవుని సన్నిధిని కలిగి ప్రార్థన చేశాడు, నీవు నేను కూడా అలాంటి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తూ ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయం మేము వేకువనే లేచి మీ సన్నిధిని గడిపే కృప, మీ మాటలు వినే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు నాయనా. ఇప్పటి వరకు లోకములో వ్యర్థంగా గడిపాం, లోకములో వ్యర్థముగా జీవించాం ప్రభా.
భక్తుడైన దావీదు అన్నట్లుగా నిత్యము నీ సన్నిధిలో మా కుటుంబాలు ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ తెగులు మా గుడారములను సమీపించుకున్న ప్రభా, కృపయు క్షేమములతో మమ్మల్ని నింపండి. ఈ దిన ఆశీర్వాదాలతో, ఈ దిన దీవెలతో ప్రభా మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించండి. మేము వెళుచున్న మార్గంలో, చేయించున్న పనులలో, ప్రయాణాల్లో అన్ని విషయాలు తోడై ఉండి ప్రభా మీరు మమ్మల్ని నడిపించి దీవించి కృపలో వర్ధలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రియులరా, ఒక చిన్న మనవి. ఈ యొక్క ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. అయితే మీరు వీక్షిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ సువార్త రాజు మల్లాది అనేటువంటి ఈ యొక్క ఛానల్ అకౌంట్ ద్వారా మరి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి, మీకు వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపారు. అయితే నాదొక మనవి, మీరందరూ చూడండి, వినండి. ప్రియులరా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.